మరి కాకినాడలో ఎవరున్నారు? ఎవరూ లేరు. ఎవరు లేరా? వాడి నుంచి తప్పించుకోవటానికి తెలిసిన వాళ్ళు ఉన్న ఊరికంటే ఎవరూ తెలియని ఊరైతే బెటర్ అనుకున్నా. ఏం చేయను? ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ మనుషులు నన్ను వదలటం లేదు. ఇక్కడ కూడా వదలలేదు. ఏంటి? ఏమైంది? నిన్నే వస్తున్నారు వాళ్ళే. పారిపోదాం పద. ఇటే వచ్చేస్తున్నారు. చంపేస్తారు. ఏమైంది నీకు? దెబ్బ కుఠా దొంగల ముఠా. వీళ్ళెవరా? వస్తూనే ఉన్నారు. గోళీలు అయిపోయాయి. పరిగెత్తు పరిగెత్తు పరిగెత్తు. వాళ్ళు ఇక్కడక్కడ ఉంటారా? వెళ్ళి వెతకండి. ఏంటి? ఏం జరుగుతోంది? పైన వాళ్ళు, కింద నీళ్లు, మధ్యలో మనం. నాకేదో అవుతుంది అనిపిస్తోంది. నాకు ఆల్రెడీ అవుతోంది. నీకేమవుతుంది? కొమ్ము పట్టుకున్నావుగా. నువ్వు నన్ను పట్టుకున్నావుగా. అయితే అమ్మాయిలు ఇలా పట్టుకుంటే అబ్బాయిలు పడే బాధ నీకేం తెలుసు? అన్న వాళ్ళు ఇక్కడ కనిపించలేదన్నా. భయపెట్టిస్తున్నా. I can't help you because you are under arrest. ముహూర్తానికి టైం అవుతోంది. బాసికం కట్టుకుందివి గాని కిందకి రామ్మా. దా. ఏంది ఆ పడవ కోసం చూస్తా ఉండా? పెళ్లి కొడుకు మారిపోయాడులే. పెళ్లి కూతురు వేలే కూసోబోయే. శ్రీకృష్ణ ఇక్కడ. శ్రీకృష్ణ
ఈడాడుండా యాడో వైకుంఠంలో ఉండడా. ఓ ఏసీపీ రావయ్యా. అబ్బో కన్యాదానం చేసేవాళ్ళు కూడా తీసుకొచ్చావే. ఇంకేముంది అయితే పెళ్ళే. ఏందయ్యా మొహాలు చూసుకుంటా ఉండారా? పీటల మీద కూర్చోబెట్టమని అడగతా ఉంది. కూర్చోబెట్టండి. నన్ను కాదు, నా శవాన్ని కూర్చోబెట్టండి. ఆడిన నాటకాలు చాలు. నీకు నాకు పెళ్ళైతే మా అమ్మ చస్తుందో లేదో తెలీదు గాని మీ ఇద్దరి పెళ్లికి మీ అమ్మా నాన్న రావాలన్నావు చూడు, అదే నన్ను బతికించింది. కోట లాంటి ఇంట్లోంచి వాడు మీ అమ్మా నాన్న ఒక్కలికే కాదు, ఆ నా కొడుకు వాడి బాబుకు కూడా ఫోన్ చేశాడు. నాన్న, చిన్నప్పుడు అమ్మాయిలు వెనక పడతావా అని అడిగావు. బాగుంటే పడతానన్నాను. నిజంగానే పడ్డాను. పెళ్లి చేసుకుని నీ కోడల్ని ఇంటికి తీసుకొస్తున్నా. పెద్ద డేంజరస్ గేమ్ ఆడారు మీరిద్దరు. దొరికిపోయారు. నా పవర్ ఏంటో ఇప్పుడు చూపిస్తాను. రేయ్! అగో అడితో ఏం పనే నీకు? ఈ ఇంట్లో మొదట అడుగు వేసినప్పుడే నా ప్రాణాలకి తెగించాను. నేను చావను, నా ప్రేమ చావదు. దా. ఇంకా నీ పొగరు తగ్గలేదురా? ఇంకా నీ పొగరు తగ్గలేదురా? చంపేస్తాను. విన్నావా? చెప్తే విన్నావా? ఏమైందో చూడు. వాడిని చంపేస్తాడు. ఎందుకింత తెగింపు? ఏడవద్దు. నీకు పెళ్ళయ్యేది నాతోనే, ఈ ఎదవతో కాదు. నువ్వు నన్ను చంపలేవురా. సత్యని తీసుకుని పారిపోకుండా ఈ ఇంటికే ఎందుకు తీసుకొచ్చానో నీకు తెలియాలిగా. తెలిస్తే గుండాగి చస్తావు. అబ్బా ఎంత నాటకాలు ఆడుకున్నావు? హోమ్ మినిస్టర్ ఇంటికి వచ్చి చెప్పేస్తాను. ఎవరి కోసం వచ్చావు చెప్పరా? చంపేనా? హలో, నిజం తెలిస్తే గుండాగి చస్తావు అన్నాను కదా. ఆ నిజం ఇదే. అబే సార్, వావ్
వాట్ ఎన్ ఐడియా. ఆ కాసే పందెమేదో ఇప్పుడే కాయ్ గెలుచుకో. అరెస్ట్ హిమ్. yes sir. ఏసీపీ నన్నే అరెస్ట్ చేస్తావు? yes చేస్తాన్రా, అరెస్ట్ చేస్తాన్రా మెంటల్ నాయలా. రూపాయ కాయిన్ కి బొమ్మ బొరుసులాగా మీ ఇంటికి ముందు పోలీసులు, వెనక రౌడీలు, అవినీతి కుంభకోణాల్లో ఉన్నారా. అవినీతి పరుడికే మీ ఇంటి గేట్ పాస్ ఇస్తారు. అందుకే లంచం తీసుకుని ఎంటర్ అయ్యా. బట్ థింగ్స్ ఆర్ నాట్ ఈజీ అని తెలుసుకున్నా. ఆ టైంలో ఈ కుర్రాడు తగిలాడు, నన్నే పల్టీ కొట్టించాడు. నాకు నచ్చాడు. న్యాయానికి గుచ్చుకున్న నీలాంటి ముళ్ళుని తీయడానికి ముళ్ళు లాంటి కుర్రాడిని మీ ఇంటి అవినీతి క్యాలెండర్ కి గుచ్చాను. గుచ్చా అచ్చోడు. గుర్తుపట్టేవా వీళ్ళని? నువ్వు రేప్ చేసి చంపేసిన జ్యోతి తల్లిదండ్రులు. నువ్వు కోటి మెట్లు ఎప్పుడు ఎక్కుతావా అని ఎదురు చూస్తున్నారు. నేనా కోర్టు మెట్ల? ఎంట్రా పొగరు. మానభంగాలు చేసి మర్డర్లు చేసి తప్పించుకుందాం అనుకున్నావా? మీడియా వదలదు, స్టూడెంట్స్ వదలరు. మొన్న ఢిల్లీలో ఏం జరిగింది? నీలాగే ప్రముఖ రాజకీయవేత్తమన్నాడు తప్పు చేసి తప్పించుకుందాం అనుకున్నాడు. SMS ఇచ్చి శిక్ష పడేట్టు చేశారు స్టూడెంట్స్. ఇక్కడ ఎప్పుడు అదే జరుగుతుంది. సిగ్నల్ దగ్గర ఎర్రలేటి బడుల్లా. ఇక్కడ బావగాడికి ఎర్రలైట్ అడిపోయింది. వీళ్ళెవరో కాదు, నువ్వు నిర్దోషిగా కోర్టు నుంచి బయటకు వస్తుంటే నిస్సహాయంగా ఉండిపోయిన స్టూడెంట్స్. సాక్ష్యాలేమి లేవని కేసు కొట్టి పారేసిన ఆ జడ్జికే ఇప్పుడు మళ్ళీ SMSలు పంపిస్తున్నారు. మా దగ్గర సాక్ష్యాలున్నాయి, కేసు రీఓపెన్ చేయండి అని. నా మొహం చూస్తున్నావేంటి? నీ భాగోతం చూడు. మీ అమ్మని చంపపోయావు కదా ఆ రాత్రి మందులో, నీకు గుర్తుండదు చూడు. ఏంటన్నయ్య అమ్మనలా? తప్పు కదా. నాకు గాని తిక్కరేగితే అమ్మ లేదు, నాన్న లేడు, ఫ్రెండ్స్ లేరు, అందరినీ చంపేస్తాం. అన్నయ్య కేసు అవుతుందన్నయ్య. ఏంటి కేసు? ఒక అమ్మాయి లేపేలా? జ్యోతి దాన్ని రేప్ చేసి మర్డర్ చేశాను. ఏపీకలేకపోయారు. డబ్బులు విసిరేశాను, వదిలేశారు, అంతే. ముద్దాయి విక్కీని నిర్దోషిగా విడుదల చేయడమైనది. ఈ 11 రోజులు నీ చుట్టూ తిరుగుతూ అన్నయ్య అన్నయ్య అని భజన చేసింది ఈ సాక్ష్యాలని సేకరించి నీకు తద్దినం పెట్టడానికి రా కొడక. ఇప్పుడు ఎక్కడ ఉన్నావంటే? ఇదిగో చెన్నపల్లి జైలు దగ్గర ఉన్నావురా. ఏదో యాక్సిడెంట్ అయినట్టుంది, ఆపేసి ఉన్నారు. అక్కడే ఉండిపో. ఇక్కడ దాకా ఎందుకు పెట్రోల్ బొక్క? కొంచెంసేపు ఉంటే బావగాడు కూడా అక్కడికే వచ్చేస్తున్నాడు. నువ్వు అత్తయ్య బావగాడు ముగ్గురు కలిసి జైల్లోకి వెళ్ళి జాగింగ్ చేద్దరు గాని నేను మాత్రం దుబాయ్ పారిపోతున్నాను. నీ అంత ఎదవలో ఎవడు తయారవకూడదని మా థియేటర్లో స్లైడ్ వేస్తా. ఆడు మన సారా బట్టిని పోలీసులు చెప్పి ముగిస్తాడరా. నా యావది ఆడి ప్రింట్ వాళ్ళ థియేటర్కి వెళ్తానికి లేదు. పోకండ్రా. పాపం పసివాడు.
ఆట ఆడుకోవటం నాకు చాలా ఇష్టం. హాయ్ డాడ్. పిల్ల చూసినా నీ కోసం బల్ల మొత్తం నగలు మరిపించి పెట్టినా మీ అత్తమ్మ. ఏమ్మా బాగున్నాయా? అదేంటి అలా వెళ్ళిపోయింది? పెళ్లి కూతురు నగలు నచ్చలేదేమో. పడువు సత్య సత్య ఏమైంది? ఆ నగలు స్టైల్ గా లేవు, ఓల్డ్ గా ఉన్నాయి. స్టైల్ గా అంటే ఎలా ఉండాలమ్మా? స్టైల్ గా అంటే అలా. అబ్బు అయ్య బాబాయ్, అంటే ఇప్పుడు రాజస్థాన్ వెళ్ళి కొనాలా? సత్యాకి నచ్చితే రాజస్థానే కాదు కజకిస్తానైనా వెళ్ళి తీరాల్సిందే. సరే వెళ్ళి స్టైల్ నగలే కొనుక్కోండి. కొత్తగా ఈ రాజస్థాన్ స్కీమ్ ఏంటయా? రాజస్థాన్ ఐడియా వచ్చింది, నువ్వు నన్ను అడుగుతున్నావు ఏంటి? అన్నయ్య పులులుంటాయి, జాగ్రత్త. హలో మాణిక్యం, ఏది రచ్చ? ఏముందంటావేందయ్యా? అసలు వీడానికి ఎందుకు రావాలా? అదేదో పనుండి పుడింగోళ్ళగా అడిగి ఎందుకు పోవాలా? లోపల ఎందుకు పడాలా? పరుగు పోతా ఉందయ్యా. అసలు టీవీ లేంది, పేపర్ లేంది, ఏది పీడాకారం నాక? ఎవరా? సెంట్రల్ మినిస్టర్ గారు ఫోన్. हेलो सिंह साहब, नमस्ते सिंह साहब. साहब हम आज तक आपको कुछ नहीं पूछा भाई साहब. हमारा एक ही बेटा उधर आके कुछ करके अंदर गए भाई साहब. क्या करो भी उनको बाहर लाना भाई साहब. कैसे ही भी पेल में लाना साहब. उनका शादी है भाई साहब, प्लीज. ओके थैंक यू. అమ్మాయి అన్నం కూడా తినలేదన్నయ్య. ఏసీపీ తాటి చెట్ల అట్ట నిలబడ్డావే? బెయిల్ తెచ్చానని చంకలు కొట్టుకోవడం కాదు. ఈ కేసు నుంచి నా కొడుకుని ఎట్టా బయట తీసుకొస్తావో చెప్పు. చెప్పయ్యా. అమ్మగారు, ఇదే మన రాష్ట్రంలో అయితే అంతో ఇంతో తినిపించి బయటపడేసే వాళ్ళం. ఇక్కడ 2 రాష్ట్రాల వాళ్ళకి తినిపించాలి. అందులో అబ్బాయి గారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ని కూడా టచ్ చేశారు. వాళ్ళు అసలే ఊరుకోరు. ఇంతమందికి తినిపిస్తామయ్యా. నా కొడుకు ఈ కేసు నుంచి బయటకు వస్తాడా? అస్సలు ఈ రాజేశ్వర్ వాడని దేనికి, నా నెత్తికి దెబ్బలు తేడం దేనికి? అదేదో దవ్వకొద్దామని ఒప్పుకుంటూ పోయినారా? అదే కదా నేను చెప్తోంది. స్టైల్ అని నా కొడుకుని ఎగేసుకుంటూ తీసుకెళ్ళింది ఈ ముద్ర చెబుది. అమ్మా సత్యనేవి అనకు. నువ్వు ఇలా ఉండబట్టే అది మన నెత్తినెక్కి కూర్చుంది. అసలు అది అడుగు పెట్టినప్పటి నుంచి మన కొంపకే దరిద్రం పట్టుకుంది. అమ్మా సత్యనేవి అనద్దు. ఏంట్రా ఏంటి? నిన్న కాక మొన్న వచ్చింది, అది నాకన్నా నీకు ఎక్కువైందా? నీ అమ్మ నా కొడుకు ఏ మందు పెట్టావే? చంపేస్తాను. తల్లి కూడా చూడటం వదలు.